అని గోకర్ణం అంటారు. గో చెవిలో చెప్పి వదిలేస్తారు. అలాగే దేవాలయంలో నేత్ర నిమీలనం అంటారు. విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు దాంట్లోకి దివ్యమైన తేజస్సు ప్రవేశిస్తుంది. ఆ కళ్ళ దగ్గర పెట్టిన మైనం తీస్తారు. తీసినప్పుడు ప్రథమ దృష్టి పడుతుంది. అది గొప్ప తేజోవంతం, దాన్ని అందరూ తట్టుకోలేరు. అందుకని ఆ నేత్ర నిమీలనం చేసేటప్పుడు ఎదురుగుండా ఉండకండి, ఎదురుగుండా ఉండకండి, పక్కకెళ్ళిపోండి, పక్కకెళ్ళిపోండి అని 10 మాటలు చెప్తారు. అది తట్టుకోగలిగినవి ఈ లోకంలో రెండే. ఒకటి అన్నకూటం, పెద్ద అన్నపు రాశి పోసి నేత్ర నిమీలనం జరగగానే అన్నం చూసేటట్టుగా చేస్తారు. లేకపోతే గోవు యొక్క పృష్ఠం, గోవుని వెనక్కి తిప్పి పెడతారు. ఆ దేవత దృష్టి గోవు యొక్క పృష్ఠభాగం మీద పడితే గోవు ఒక్కటే తట్టుకోగలదు. ఇప్పటికీ కూడా కామాక్షి పరదేవతని రాత్రి ఏకాంత సేవకి తీసుకొస్తారు. తీసుకొచ్చి శీలమంటపంలో పడుకోబెడతారు. మర్నాడు అమ్మవారికి సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం జరిగి తలుపులు తీసినప్పుడు ఎదురుగుండా మొట్టమొదట ఎవరిని నిలబెడతారంటే ఒక గోవుని నిలబెడతారు. ముందు గోపూజ. అమ్మవారు తలుపు తీయగానే మొట్టమొదట గోపృష్ఠాన్ని చూస్తుంది కాంచీపురంలో. అంటే గోవు యొక్క దర్శనం అంత గొప్పది.